సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వాస్తవానికి కోడ్ అడ్డం కాదు, చాలా విషయాలకు కూడా కోడ్ అడ్డం కాదు అని అదే పనిగా ప్రభుత్వము ప్రతి మీటింగును కోడ్ పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. మీరు మీటింగ్ పెడితే తీవ్రమైన విమర్శలు చేస్తారు, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇది అవసరం లేదు, మీకు కోడ్ ఇట్లాంటి మీటింగ్లకు అని చెప్పి పోలీసులు అధికారులు చెప్పడం శోచనీయమైన విషయం. ప్రభుత్వం మీద విమర్శలు చేయటానికి, రాజకీయ విమర్శలు చేయటానికి వాస్తవానికి కోడ్ అనేది అడ్డం కాదు. రాజకీయ విమర్శలు ఎన్నికలప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తామంటే, వాస్తవాలు ప్రజలు ఎన్నికలప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాం. దానికి కోడ్ అడ్డం కాదు. కోడ్ ఏమంటదంటే అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయొద్దు, అధికార వ్యవస్థను దుర్వినియోగం చేయొద్దు, నిధులను దుర్వినియోగం చేయొద్దు అని మాత్రమే చెప్తున్నది. దాన్ని అడ్డం పెట్టుకొని భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇది తప్పు, అన్యాయం. నాకు తెలిసి ప్రెస్ మీట్కి ఇంతమంది పోలీసులు ఎన్నడూ రాలేదు. అంటే ఇవాళ ఏమవుతున్నది, ప్రబలిక ఆత్మహత్య గురించి ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసింది. వాస్తవానికి ఆ అమ్మాయి జీవిత లక్ష్యం ఏంటిది? ఒక ఉద్యోగం సాధించాలి. ఒక మామూలు పేద కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి కష్టపడి చదువుకొని హైదరాబాద్ దాకా వచ్చి హాస్టల్లో ఉండి ఒక ఉద్యోగం సాధించుకొని ఇంటికి పోదాం, ఆత్మగౌరవంతో బతుకుదామని ఆశపడ్డది. ఆమె ఆశ నిజానికి నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి, సమాజాన్ని. ఆ బాధ్యత ఆమె నష్టజాతకురాలని అనుకున్నది, కానీ వాస్తవానికి ఆ బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ బాధ్యత ప్రభుత్వం నిర్వర్తించలేకపోయింది. గ్రూప్ 1 పేపర్ లీక్, 16 పరీక్షలు పేపర్ లీక్ అయింది. మళ్ళా రెండోసారి గ్రూప్ 1 జరిపితే మీరు రూల్స్ను పాటించకపోవటం చేత అది మొత్తంగా అందులో సమస్యలు తలెత్తినాయి. గ్రూప్ 2లు వాయిదా పడ్డాయి. డిఎస్సి పోస్టులు 13,500 అసెంబ్లీలో ప్రకటించి 5,000 ఇచ్చిండు, అందులో 1,500 బ్యాక్లాగ్ పోస్టులు. ఉర్దూ మీడియంలో బ్యాక్లాగ్ పోస్టులు. ఇంకా మీకు బాగా చెప్పాలంటే అది ఎవ్వరికి వచ్చేటి కావాలి. ఈ రకంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మనకు రావు అనే ఒక నైరాశ్యం పిల్లల్లో ఉంది. ఆ నైరాశ్యానికి సాక్ష్యమే ప్రబలిక ఆత్మహత్య. అందుకనే మేము అది ఆత్మహత్య కాదు హత్య అని చెప్తుంటే, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని బజారుకి ఇచ్చి దాన్ని మీద మళ్ళీ బురద జల్లి ఆ అమ్మాయిని తప్పుబట్టి ఆమెను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. తాను దోషి, తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి అమ్మాయిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇది దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇట్లా దాడులను చేసి తప్పించుకోలేవని కూడా మేము చెప్పదలిచినాం. ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యపై నువ్వు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మొత్తాన్నే మేము బట్టబయలు చేయడానికి పూనుకుంటామని కూడా ఈ సందర్భంగా మేము ప్రకటించాం. అన్ని అబద్ధాలే. వీటన్నింటి మీద మేము విపులంగా ఇప్పుడే నిర్ణయించినాం కదా, 21 నాడు తెలంగాణ కోసం తాపత్రయపడుతున్న మొత్తము యూనివర్సిటీ ప్రొఫెసర్లం అందరం కూర్చొని ఆ లెక్కల సంగతి ఏందో మేము ముందు పెడతాం. పుస్తకాలు పట్టుకొస్తాం, గణాంకాలు చూపిస్తాం, ఆ లెక్కల సంగతి అంతా కూడా మేము ముందు పెడతాం. ఖచ్చితంగా అందరం కూడా ఈ సందర్భంగా మేము చేయదలిచింది ఏంటంటే, చర్చను మొదలుపెట్టినాం, హేతుబద్ధంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మాది. అబద్ధాలు చెప్పి అమ్మాయి జీవితం మీద బురద జల్లి తప్పించుకోవటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం మేము అనుమతించడానికి సిద్ధంగా లేము. నిన్ను దోషిగా నిలబెట్టడానికి మేము అందరం కూడా బయలుదేరినామని, ఆ అమ్మాయిని ఆత్మగౌరవంతో ఆ అమ్మాయిని మనం బతికించుకోవటానికి, మళ్ళీ ఆమె చరిత్రను కాపాడుకోవటానికి మనం అందరం పూనుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము చెప్పాలి. నేను ఇంతకుముందే చెప్పిన, పరీక్ష హాల్లో సమాధానాలు రాయకుండా ఖాళీ జవాబు పత్రం ఇస్తే ఎట్లా ఉంటుందో కేసీఆర్ మేనిఫెస్టోకి అంతే. ఒక 4-5 ఐటమ్స్ రాసిండు, మిగిలినవి మేము ఇదివరకు చేసినవి చేస్తామని చెప్పి, కొన్నింటినేమో మళ్ళీ వస్తాయి తదుపరి విడుదల అని చెప్పి వదిలిపెట్టి మొత్తం బ్లాంక్ క్యాన్లు. ఉన్నదేంది, మేము పింఛన్లు పెంచుతాం, తర్వాత ఇంకా ఏమంటున్నాడు, దళిత బంధు పెంచుతా అనలే కానీ పింఛన్లు పెంచుతాం, మాకు తోచిన మేరకి మేము ఇవాళ జీవిత బీమాను అందరికీ విస్తరింపజేస్తాం, సన్న బియ్యం ఇస్తాం, గ్యాస్ ధరలు తగ్గిస్తాం. ఇవి తప్ప అందులో చెప్పుకోదగిన విషయాలు ఏమి అంటే ఏమీ లేవు. నిరుద్యోగ సమస్య మీద,